ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ మెథడ్లో ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి సక్సెస్ రేట్స్ని ఇంకా కూడా ఇంప్రూవైజ్ చేయాలి అంటే లేడీ వైపు ఒక్కటే కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుందా, మెన్ వైపు కూడా ఏదన్నా ఎక్స్ట్రా అడిషనల్ మెజర్స్ తీసుకోవచ్చా, అవి ఏంటి? సో మగవాళ్ళ సైడ్ నుంచి హోల్ ట్రీట్మెంట్లో మనం మెయిన్లీ అవసరం ఉండేది ఏంటి అంటే ఎగ్స్ తీసిన రోజు వాళ్ళు ఇచ్చే సిమెన్ శాంపిల్. సో ఆ వీర్య కణాల శాంపిల్, కణాలు ఎలా ఉన్నాయి, కదలిక ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అన్నది మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది మీ ట్రీట్మెంట్ అవుట్కమ్కి. ఎందుకు అంటారా, ఆ తీసిన ఎగ్స్లో ఆ స్పర్మ్స్నే సెలెక్ట్ చేసి ఇంజెక్ట్ చేస్తాము. అప్పుడు తయారైన ఎంబ్రియోస్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ స్పర్మ్స్ బాలేవన్నా లేదా తప్పు స్పర్మ్స్ మనం చూస్ చేసుకున్నాము ఎగ్స్లో ఇంజెక్ట్ చేయడానికి, అప్పుడు ఎంటైర్ ట్రీట్మెంట్ తప్పుపోవచ్చు. అందుకని ఈ స్టెప్ చాలా క్రూషియల్. మీ ల్యాబ్, మీ ఎంబ్రియాలజిస్ట్ ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కౌంట్ అవుతాయి. నువ్వు ఐడియల్గా మోస్ట్ ఆఫ్ అస్ ఏం చేస్తాము అంటే ఇచ్చిన శాంపుల్లో ఎన్ని కణాలు ముందుకు కదులుతున్నాయి, ప్రోగ్రెసివ్లీ మొటైల్ స్పర్మ్స్, వాటిల్లో ర్యాండమ్గా మేము చూడడానికి సైజ్ ఎలా ఉంది, హెడ్, నెక్, టెయిల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇవన్నీ నార్మల్ ఉన్నాయంటే ఆ స్పర్మ్స్ని పిక్ చేసి ఎగ్స్లో ఇంజెక్ట్ చేయడం చేస్తున్నాం. కానీ దీనికి మించి కూడా ఏదన్నా టెక్నిక్ ఉందా, సో అప్పుడు స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ పిక్చర్లోకి వస్తాయి. ఈ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ ఎందుకు వచ్చాయి అంటే ఇలా మంచి ప్రోగ్రెసివ్లీ మొటైల్ స్పర్మ్స్ తీసుకొని ఎగ్స్లో ఇంజెక్ట్ చేసినప్పటికీ పాస్ట్లో కలయిక జరగలేదు, ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ లేదా ఎంబ్రియో సరిగ్గా ఫామ్ కాలేదు, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు భయపడుతూ ఉంటారు. ఈసారి ఏం డిఫరెంట్గా చేస్తారండి టు ఓవర్కమ్ దిస్ ఇష్యూ అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఈ పార్ట్లో భాగంగా సిమెన్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు మీరు అదే స్పర్మ్ శాంపిల్ మీద డిఎఫ్ఐ అన్న టెస్ట్ కూడా చేయించండి. సో ఈ డిఎఫ్ఐ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటారు. ప్రతి కణంలో ఉత్పత్తి అయ్యి బయటికి వచ్చే టైంకి 70-80 రోజుల దాకా కాన్స్టెంట్గా బయట వేడి, ఎన్వైర్న్మెంట్, కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతూ లోపల జెనెటిక్ మెటీరియల్ దెబ్బతింటూ ఉంటుంది. సో ఆ బ్రేక్స్ ఎంత బ్యాడ్గా ఉన్నాయి, ఎంత హై ఉన్నాయా, యావరేజ్ గ్రేడ్లో ఉన్నాయా, అంత లేవా అన్నది మీకు డిఎఫ్ఐ టెస్ట్ చెప్తుంది. ఈ డిఎఫ్ఐ హై ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ లాంటివి వెళ్ళొచ్చండి. మా సెంటర్లో అయితే ఇప్పుడు మైక్రోఫ్లూయిడిక్స్ అన్నది ఒక స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్ అవైలబుల్ ఉంది. ఈ మైక్రోఫ్లూయిడిక్స్లో ఏం చేస్తాము అంటే ఒక చిన్న చిప్ ఉంటుంది, అది ఇంత సైజు ఉంటుంది అండి. సో ఆ చిన్న చిప్లో వెల్స్ ఉంటాయి, చిన్న చిన్న డిప్రెషన్ పాకెట్స్ లాగా. సో మేము ఇచ్చిన శాంపుల్, ఆ రోజు ఇచ్చిన శాంపుల్ని ప్రాసెస్ చేసి ఒక వెల్లో వేస్తాం. వేసాక కొంతసేపటికి అలా స్పర్మ్స్ ట్రావెల్ అవుతూ డిఫరెంట్ పక్కన ఉన్న వెల్స్లో కలెక్ట్ అవుతూ పోతాయి. ఏవైతే స్పర్మ్స్ అలాంగ్ ద డైరెక్షన్ వెళ్ళి కింద వెల్స్లో కలెక్ట్ అవుతాయో ఆ స్పర్మ్స్ కంటే రాదర్ కొన్ని స్పర్మ్స్ చాలా హై విగర్, మంచి మొటిలిటీ ఉన్నవి అగెయిన్స్ట్ ద డైరెక్షన్ వెళ్ళి పైన వెల్లో కలెక్ట్ అవ్వచ్చు. సో ప్రిఫరబుల్లీ ఆ వెల్, పైన వెల్ నుంచి మేము స్పర్మ్స్ని సెలెక్ట్ చేసి ఎగ్స్లో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా చేసినప్పుడు బ్లైండ్గా అన్ని ప్రోగ్రెసివ్ మొటైల్ స్పర్మ్స్లో ర్యాండమ్గా సెలెక్ట్ చేయకుండా ఇలా చేసినట్టయితే మనకు ఇంకా కూడా బెటర్ క్వాలిటీ స్పర్మ్స్ వచ్చి బెటర్గా ఎంబ్రియోస్ ఫామ్ అయ్యి సక్సెస్ రేట్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ఐవీఎఫ్లో పాస్ట్ హిస్టరీ ఎవరైతే ఫెయిల్యూర్స్ చూసారో, ఎగ్స్ వచ్చాయి, స్పర్మ్స్ వేశారు కానీ కలయిక జరగలేదు, నెక్స్ట్ డే ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్, లేదా ఫర్టిలైజేషన్ స్టెప్ వరకు వెళ్ళింది, ఫైనల్గా Day 3 లేదా Day 5 ఎంబ్రియోస్లో ఫామ్ కాలేదు, అరెస్ట్ అయిపోయాయి అని అటువంటి కండిషన్స్ ఏమైనా ఫేస్ అయ్యారు, లేదా పువర్ క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చాయి, ట్రాన్స్ఫర్ చేసుకొని నెగటివ్ వచ్చింది. సో ఇటువంటి హిస్టరీ ఉంది అన్న వాళ్ళు హస్బెండ్ సైడ్ నుంచి దిస్ మైట్ యాడ్ బెనిఫిట్ అండి మీ ట్రీట్మెంట్కి. మీరు డిస్కస్ చేసి ఆ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్కి మీరు ఆప్ట్ చేసుకోవచ్చు.